తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక అయోమయం గందరగోళం కొనసాగుతోంది. ఇంకా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. సో మరి ఆయన విచారణకు వస్తున్న క్రమంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయన వెంట వేలాదిగా తరలి వస్తున్నారు. ఇక మరి కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నాడో, టీడీపీ పార్టీని వీడాడో అప్పుడు ఆయన ఒక్కడుగానే బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమం కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన ఒంటి చేత్తో నడపడం కావచ్చు, ఇక కేంద్రం మెడల్ వంచి ఖచ్చితంగా తెలంగాణ సాధించాడని మరి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నట్టుగా కావచ్చు. సో మొత్తానికి 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఏడాదిన్నరగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. సో మరి కేసీఆర్ విచారణకు వస్తున్న క్రమంలో బీఆర్ఎస్లో ఒక అయోమయం ఆందోళన అయితే కొనసాగుతోంది. కేసీఆర్ కూడా మరి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఇప్పటికే విచారణలు ఎదుర్కొన్న హరీష్ రావును పిలిపించుకున్నారు. ఫామ్ హౌస్లో నిన్న మొన్న హరీష్ రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి కాళేశ్వరం కమిషన్ సంబంధించి జస్టిస్ పీయూష్ ఘోష్ కమిషన్ ఏం ప్రశ్నలు అడిగిందనే విషయంలో ఆయన దగ్గరుండి మరి సమాధానాలు చెప్పిన విధానం కావచ్చు, మరి తనకు కూడా ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, తానేం చెప్పాలి, ఇలాంటి అంశాలు అన్నిటి విషయంలో ఆయన హరీష్తో కలిసి చర్చించారు. ఇక మరి ఒక కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఆయన ఇప్పుడు ఎందుకని సుమారు వేలాది మందితో ఈ యొక్క కమిషన్ విచారణకు వెళ్తున్నారు? మరి కేసీఆర్ అంతరంగం తెలిసిన మరి సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. రాజ్మోహన్ గారు, ఆయనతో మాట్లాడదాం. రాజ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, ఎందుకని కేసీఆర్ ఇంత అడావుడు చేయాల్సిన అవసరం ఉంది? కమిషన్ ముందట హాజరు కావడానికి పోయి 1 గంట 2 గంటలో, లేకుంటే వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు టకాటకా సమాధానం చెప్పచ్చు, రావచ్చు. దాంట్లో మరి ఇంతమంది బీఆర్ఎస్ శ్రేణులు పోగేయడం కావచ్చు. ఎందుకని ఇలా ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటారా? కేసీఆర్ అంతరంగం తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ వ్యూహాలు ఎట్లుంటాయి చెప్పండి. కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన సరళి ఎట్లుంటుందంటే, ఏదన్నా ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తే తనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ ప్రోగ్రాం యొక్క అంతరంగాన్ని తనకు ఇమేజ్ పెరిగే విధంగా కన్వర్ట్ చేసుకోవడంలో ఆయన మహాదిట్ట. ప్రపంచ చరిత్రలో ఇటువంటి అభియోగాలు దేశ రాజకీయాల్లో చాలామంది లీడర్ల మీద వచ్చినాయి. మహాత్మా గాంధీతో పాటు పివి నరసింహారావు కావచ్చు, బంగారు లక్ష్మణ్ కావచ్చు, జార్జ్ ఫెర్నాండేజ్ కావచ్చు, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏ హడావిడి లేకుండా ఒక నెపం మీద వచ్చినప్పుడు సామాన్యుల్లాగా పోయి ఆ నెపాన్ని ఎదుర్కొని ఆ అగ్ని పరీక్షను ఫేస్ చేసి బయటికి వచ్చి నిష్కల్మషంగా బయటకు వచ్చినట్టు విజయ పరంపర అప్పుడు చూపెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇదేమో ఉద్యమ కాలం కాదు, ఉద్యమాలు చేయడానికి అవసరమే లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ ఉద్యమ స్ఫూర్తి నింపడానికి మరి రెండో అంశం లేదు. ఉద్యమం అయిపోయింది, ఉద్యమ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ప్రజల సంతోషాన్ని మనం కనిపెడుతూ వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు కావాలి, వాళ్ళ దినదినాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే ఆలోచన విధానాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిన ఈ తరుణంలో ఈ ఉద్యమ స్ఫూర్తి ఇంకా జై తెలంగాణ ఈ లెటర్ల లీకులు అవి ఇవి అని చెప్పి అనవసరమైన రాద్ధాంతాలు చేయడం కాదు, హడావిడి చేయడం కాదు. వారి మీద వచ్చిన నెపాన్ని మన రామాయణంలో చూస్తే రాముని మీద సీత మీద ఒక నెపం వస్తే వాళ్ళు వనవాసం చేసి దాన్ని ప్రూఫ్ చేసుకున్నారు. ఇవాళ మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి మీద కూడా వస్తే ఆయన జైల్లో పెట్టినటువంటి ప్రధాన కారకులు వీళ్ళే కదా. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఏం చూడకుండా, బిడ్డ పెళ్లి అనేది కూడా చూడకుండా జైల్లో పెట్టినటువంటి మహా ధీరోదాత్తులు వీరే కదా. ఇప్పుడు నీ చిన్న అంశం కాదు, పెద్ద అంశం. నీ మీద ఒక అభియోగం వచ్చింది. అభియోగాన్ని సాదాసీదాగా పివి నరసింహారావు లఘుబాయి పాట కేసు అనుకోండి, యూరియా కేసులు అనుకోండి, అనేక ప్రధానిగా ఉన్నప్పుడు కేసులు పెట్టినా కానీ సాదాసీదాగా సింపుల్గా ఒక వ్యక్తి ఎదుర్కొన్నటువంటి
చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. నువ్వు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? నీది అది ప్రూఫ్ చేసుకో ఫస్ట్. ఒక అభియోగం వచ్చింది, సాదాసీదాగా పో, నేను సామాన్యుల్లాగా ఉండు, సామాన్యుల్లాగా పో, అది ఎదుర్కో. రాజ్మోహన్ గారు, నేను మీకు సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా. వాస్తవానికి కేసీఆర్ అని ఒక వ్యక్తిగానే టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఆయన అప్పుడు ఒకే వ్యక్తి. ఆయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం అతి తక్కువ కాలంలో, మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవడం నిజంగా అనేది ఒక గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యాన్ని చూసి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, తెలంగాణ ఒక ప్రజానికం మొత్తం కూడా ఆయన వెంట బాసటగా నిలిచారు. మరి ఉద్యమం 14 ఏళ్ళు ఆయన ఒంటి చేత్తో నడిపాడు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజలు కూడా మరి లాస్ట్ మినిట్లో, అంటే అప్పటి వరకు ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు 64 సీట్లు రావడం కావచ్చు. మరి ఎందుకు నేను ముఖ్యమంత్రి కాకూడదన్న తర్వాత మరి మనం ఎందుకు పాలించొద్దని చెప్పి వచ్చిన దాన్ని కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా మొదటిసారి 63 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ రెండోసారి 2018లో చూసుకుంటే 88 సీట్లు గెలుచుకుంది. అంటే 63కు దీంట్లో 88కి 25 సీట్లు అధికంగా గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి కంటే, అంటే మొదటిసారి ఉద్యమం ఊపు, రెండోసారి మరి ఆయన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించాడు, సక్సెస్ అయ్యాడు సీఎం కేసీఆర్ అని చెప్పి నమ్మారు కనుకనే ఆయనను మరొకసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. సో ఇవన్నీ చూసిన తర్వాత, అంటే దాంతోపాటు ఆ 88 మందికి మరొక 17 మంది కూడా ఇంకా జాయిన్ అయ్యారు. మొత్తం ఓవరాల్గా అప్పటి వరకు ఆయన 88తో పాటు 17 అంటే 105 సంఖ్య పెరిగింది ఆయనది. సో మరొకసారి మూడోసారి 100 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తారని చెప్పి, అంటే ఆయన ఒకప్పుడు వ్యక్తి, కానీ ఇప్పుడు వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఆయనకు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అసలు ఉద్యమ నాయకుడు ఎట్లుండాలి, కేసీఆర్ సీఎంగా ఎట్లుండాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎట్లుండాలి అని చెప్పి మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారానే కదా మరి ఆయన ఇట్లాంటి ఏవైతే ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు గుండె ధైర్యం అని. కేసీఆర్ గారి గుండె వీకు, ధైర్యం లేని గుండె ఆయనకు అమర్చుండు భగవంతుడు. ఎంతోమంది గుండె ధైర్యం ఉన్న వీరులు ఆయనకు సపోర్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో. ఆ గుండె ధైర్యం ఉన్న వీరులు ఎంపటి ఉన్నారు కాబట్టి ఆయన ఉద్యమం నడపగలిగాడు. చరిత్ర తెలిసిన జయశంకర్, ధైర్యం ఉన్న జయసిన్ చిన్నమల్లయ్య గారు, ఇంకా పోరాట పట్టి ఉన్న నరేంద్ర గారు, అనేక మంది, వీళ్ళొక్కరే కాదు, బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఉన్నారు. ఆ అనేక గుండె ధైర్యాలు ఉన్న వ్యక్తుల సమూహమే నిన్ను ఒక ప్రథమ స్థాయిలో నిలబెట్టింది తప్పితే గుండె కేసీఆర్కు ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందండి. మీ ఇమేజ్ ప్రకారం వెళ్తున్నాడు. దాంట్లో ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సరే గతంలో మీరు కేసీఆర్తో ఉన్నారు, ఇప్పుడు సరే ఆయనను విభేదించి పార్టీ మారారు, ఓకే. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైపోయారు. సో మేము 10 ఏళ్లలో 100 ఏళ్ళ అభివృద్ధిని సాధిస్తే మీరు 1 ఇయర్లో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారు. సో మరొక 10 ఏళ్ళు తెలంగాణ వెనక్కి పోతుంది, మరొకసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు కాంగ్రెస్ చేతిలో అధికారం పెట్టినాము, కానీ వాళ్ళకు పాలించడం చేత కావట్లేదు. అందుకే మరొక ఉద్యమానికి నాంది పలుకుతూ ఆయన మొన్న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా నిర్వహించారు. సుమారు 25 లక్షల మంది జనం కూడా హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 40 ఫండ్ కూడా మరి 100 కోట్ల పైగానే వెచ్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరొకసారి కూడా ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుకు తెలియజేసే విధంగా ఆయన ఒక సభ నిర్వహించడం కావచ్చు. ఆయనకు గుండె ధైర్యం లేదని మీరు అంటున్నారు. ఎంత గుండె ధైర్యం ఉంటే మాత్రం ఆయన అప్పుడు మళ్ళీ దశ ఉద్యమం ఎత్తుకోవడం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కావచ్చు, ముఖ్యమంత్రిగా పాలించడం కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును డిజైన్ చేయడం కావచ్చు, అది 3 ఏళ్లలో పూర్తి చేయడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం, అది నిజంగా సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే భూగర్భ జలాలు పెరిగాయి, రాష్ట్రంలో రిజర్వాయర్లు ఎక్కడికక్కడ నిండు కుండలా కనిపించాయి. సో మొత్తానికి రైతులు తమ ప్యాడీని కూడా ప్రొక్యూర్మెంట్ చేయడంలో మరి ముందుకొచ్చారు. రైతు బంధు లాంటి పథకాలు కూడా ఆయన అమలు చేశారు. సో దేశంలోనే నెంబర్ 1 ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మనం తెలంగాణ నెంబర్ 1 స్థానానికి వచ్చినామంటే అది కేవలం బీఆర్ఎస్ మూలంగానే అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు ఉద్యమము అందరి సమిష్టి కృషితోటి ఉద్యమము తెలంగాణ సెపరేట్ కావడం జరిగింది. సెపరేషన్ తర్వాత ఆ పరిపాలన కూడా ఆయన చేతుల్లో పెట్టడం జరిగింది ప్రజలు. ఎందుకంటే ఉద్యమ నాయకునికే ఉండని అని చెప్పి ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. దాన్ని అక్షరాల ప్రజలకు ఉద్యమం చేసిన నాయకుడు అనే ఒక పేరున్నది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని 5 సంవత్సరాలు
ప్రతి లీడర్ భయపడే విధంగా తను ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, ఇంకా కొంచెం లెఫ్ట్ భావాలు కలిగిన వాళ్ళు, మిగతా అందరితోటి కూడా అబద్ధాలు చెప్పించుండే క్యాబినెట్లో ఏం జరిగేది. ఆయన ఆర్థిక మంత్రిగా ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పులు ఎంత, ఆదాయం ఎంత చెప్పలేని పరిస్థితిలో ఎవరు ఒక గణాంకాలతోటి ఏ మంత్రి వివరించేవాడు కాదు. ఎస్సీ కార్పొరేషన్ ఫండ్, బీసీ కార్పొరేషన్ ఫండ్, ఇంకా వేరు మిషన్ భగీరథకో కాళేశ్వరంకో మళ్లించినప్పుడు కూడా వాళ్ళు నోరు విపెట్టోళ్ళు కాదు. క్యాబినెట్ మీటింగ్ అంటే ఏంది, 2 బిస్కెట్లు ఛాయ్ తాగడం, సంతకాలు పెట్టడం, రావడమే, మామూలుగా జోకుపాటు మాట్లాడుకున్నట్టే ఉన్నది. కానీ దేనిలో కూడా సీరియస్ అంశాలు లేవు క్యాబినెట్ అన్ని రోజులు జరిగిన క్యాబినెట్ మీటింగ్లలో. మరి తీరా వీళ్ళందరితోటి అబద్ధాలు ఎట్లా ఆడిచ్చిండంటే కేసీఆర్ గారు, మనదే రాష్ట్రం ప్రపంచంలో ధనిక రాష్ట్రం, ఒక 1,00,000 కోట్ల అప్పుకు ఒక కార్పొరేషన్ పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు కూడా మన రాష్ట్రం ప్రపంచంలో ధనిక రాష్ట్రం, దేశంలో ధనిక రాష్ట్రం అనే విధంగానే చెప్పుకుంటూ అవి నమ్మియడానికి రైతు రుణమాఫీ అనడం, రైతు బంధు ఇవ్వడం, ఇటువంటి కొన్ని ప్రజలకు తెలిసేటువంటి ఏమో యథావిధిగా చేసినట్టు చూపెట్టి తెలివని ఇండైరెక్ట్గా చాలా ఆర్థిక విధ్వంసం చేసినటువంటి మహానీయుడు. ఆ 5 సంవత్సరాల తెలివలే, అరే మనకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అవుతుంది, చాలా చక్కగా పాలిస్తున్నాడు అని ఒక నమ్మబలికి. రాజ్మోహన్ గారు, అప్పులు చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యమని చెప్పండి. మనలాంటి తెలంగాణ రాష్ట్రము ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, ఉద్యమకాంక్షలు నెరవేర్చాలి, నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి క్రమంలో అప్పులు చేయకుండా అభివృద్ధి సాధ్యమవుతుందంటారా? అప్పులు చేయాలి, ఎంత తీర్చగలుగుతో అంత చేయాలి, దానికి 10% ఎక్కువ చేయాలి. ఇది అబ్నార్మల్గా అయిపోయింది కదా. నీ దేశ ఎకానమీ మీదని ప్రభావితం చేసేంత అప్పు చేసినావు కదా. 7.5 లక్షలు, దాదాపు 8 లక్షల కోట్ల అప్పు అంటే సామాన్యునికి ఎంత భారం పడుతుంది అనుకున్నారు. ఆర్థిక ఇప్పుడు రైతు బంధు పడవచ్చు, కానీ మీదికి వెళ్ళి ట్యాక్సీలు ఎన్ని పడతాయి, పెట్రోల్, డీజిల్ ధర, కిరోసిన్ ధర, గ్యాస్ ధర ఇవన్నీ పెరిగిపోతుంటాయి. అన్ని క్లాత్ ధర, నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు అన్నీ పెరిగిపోతుంటాయి. వీడు తీసుకునే 10-20 వేలేమో, కానీ ఇప్పుడు సాలీన 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక సామాన్యుని మీద తెలివని భారం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేకం పడ్డాయి. రాజ్మోహన్ గారు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసినారని మీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. సరే, దాంట్లో 4.5 లక్షల కోట్లే అప్పులు చేశారని కాగు చెప్తోంది, బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా ఏడాదిన్నరలో 1,80,000 కోట్ల అప్పులు చేసింది కదా, దానికి ఏం చెప్తారు? అంటే రెండోసారి ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిండో కేసీఆర్ గారు ఆర్థిక విధ్వంసం చేసేసి మొత్తం తుడిచిపెట్టేసిన ఆర్థిక లోటు బడ్జెట్ కాదు, 0 ఆర్థిక పరిస్థితి, ఆర్థిక శాఖను మనకు ఇచ్చిపోయిండ్రు. అంటే వాళ్ళు గెలుస్తారు, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ చాలా ల్యాండ్ భూములు ఉన్నాయి, మన భూములు ఖరీదైన భూములు చాలా ఉన్నాయి. జిల్లాలు చేసింది ఎందుకంటే భూముల ధరలు పెంచడానికి. భూముల ధరలు పెంచినప్పుడు ప్రభుత్వ భూములు అన్ని జిల్లాలో వస్తాయి. అన్ని జిల్లాలలో మనం అమ్ముదాము, రియల్ ఎస్టేట్ చేద్దాము, ఉప్పల్ బగాయతులు చేసినట్టు ఈ మున్సిపల్ శాఖ మాత్యులు అప్పటి కేటీఆర్ గారు ఉప్పల్ బగాయతులో రైతులకు ఎట్లయితే సంతోషపెట్టినట్టు చేసినరో అన్ని జిల్లాలలో ఇదే రియల్ ఎస్టేట్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, ఈ అప్పులు కట్టుకుంటూ పోదాం, ఈ మిత్తి ఇట్లా వస్తుంది, ఇట్లా మనం ప్రపంచ బ్యాంక్ ఇట్లా కట్టవచ్చు, ఈ కార్పొరేషన్కి ఇట్లా కట్టవచ్చు, దీనికని వాళ్ళు లెక్కలు వేసుకొని 3వసారి పాలించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గవర్నమెంట్ మారేసరికి పైసలేమి లేవు, ప్రణాళిక లేదు. వాళ్ళు అనుకునే విధంగా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి అన్ని తెలిసిన కురువృద్ధులు అయిపోయినారు. అందులో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కొత్తగా వస్తే ఎట్లా వాళ్ళని ముందుకు సాగకుండా మనం ప్రణాళికలు ఆలోచించవచ్చు, స్ట్రైకులు, ధర్నాలు చేయించవచ్చు అనేది ఓ ప్రణాళికబద్ధంగా నడుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడవకుండా ముందుకు సాగకుండా కోర్టులలో ఇరికియడము, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం. ఎందుకంటే ముందు కమిషన్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనుకేసారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైపోయింది. ఇప్పుడు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. ప్రజా ఉద్యమాలు లేదు, ఉద్యమ కాలం కాదు ఇది. ఎవరి వాలంటరీగా వచ్చే, స్వతంత్రంగా వచ్చే మానవాళి లేరు, ప్రజలు లేరు ఇక్కడ. ఇప్పుడు ఏం చేసినా వాళ్ళు పైసలతో కొనాల్సిందే. పైసలు ఖర్చు చేసి
కార్లు డీజిల్ పోసి పైసలు మనుషులకు పైసలు ఇచ్చి రప్పియాల్సిందే కానీ వాలంటీర్గా వచ్చేటోళ్ళు ఎవరు లేరు. మొన్న కవిత గారు రీసెంట్గా చెప్పినారు కదా ఫామ్ హౌస్లో దయ్యాలు ఉంటాయని. ఆ దయ్యాలు మాత్రమే టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ పాత దయ్యాలే ఉన్నాయి, కొత్త ఉద్యమకారులు లేరు, తెలంగాణ సాధనలో భాగమైన వ్యక్తులు లేరు. అక్కడ ఆ పాత దయ్యాలే, ఫామ్ హౌస్ దయ్యాలే వాళ్ళు కనపడతా ఉన్నారు టీవీ. కేసీఆర్ పిరికివాడు అని చెప్తున్నారు. ఆయన కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన 1-to-1 విచారణ మాత్రమే చేయాలి అని చెప్పి ఆయన మరి కోరినట్టు తెలుస్తుంది. ఆయనతో వెళ్ళిన మరొక 8 మందిని కూడా ఆయన బయటకు పంపించేసి ఆయనతో 1-to-1 విచారణ అయితే కొనసాగుతుంది. సరే, కొంత అనారోగ్య కారణాలతోని ఇన్ కెమెరా అంటే ఆ కెమెరా ముందు విచారణ చేయాలని కోరినట్టు తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రకారుడుగా మనం చూడబోతున్నామా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఉద్యమ సమయం కాదు, ఒప్పుకుంటాం, ఓకే. దాంట్లో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇవాళ స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం అంటే కారణం కేసీఆర్. మీలాంటి వాళ్ళకైనా కొంత గుర్తింపు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీతోనే, తెలంగాణ ఉద్యమంతోనే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే ప్రయాణిస్తున్నట్టు స్పష్టమవుతుంది. మీరు ఏదైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు, 13 పథకాలు ఉన్నాయి, వాటితో పాటు 420 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చలేక ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే మీరు యొక్క కమిషన్లు, విచారణ అంటూ కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో అందరు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. దీని పట్ల ఏం చెప్తారు? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను జైలు శిక్ష అయితే అనుభవించిండు, బిడ్డ పెళ్లి ఆ సందర్భంలో వీళ్ళని జైల్లో పెట్టడానికి ఆయన దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. జైల్లో ఎందుకు పెడతలేడంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగానే పోదాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని గతంలో పివి నరసింహరావు అనేవాడు. లఘుబాయి పాట కేసు వచ్చినప్పుడు ఆయన మీద విలేకరులు అడిగితే వెంకటనారాయణ, నాకు గుర్తుంది, వెంకటనారాయణ గారు సీనియర్ జర్నలిస్ట్ అడిగాడు. ఏదంటే ఆయన చెప్పిన ఒకటే, వెంకటనారాయణ చట్టం తను చేసుకుంటూ పోతుంది, తన పని తాను, మనం తొందరపడేది ఏమీ లేదు, వాళ్ళు అభియోగం మన మీద పెట్టిండ్రు, మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచించాలి తప్పితే హడావిడి చేయకూడదని వారు మౌనమునిలాగా ఉండి ఒక చిన్న మాట అప్పుడు అన్నట్టు నాకు గుర్తుంది. వీరు కూడా అట్లుంటే సరిపోయేది. వీరు అట్లా లేకుండా ఇప్పుడు వీరు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. అప్పటి వాడి వేడి ఇప్పుడు ఎందుకు ఉండదు ఆయన దగ్గర, ఎందుకు లోపిస్తుంది, కమిషన్ ముందు ఎందుకు సమాధానం సరిగా చెప్పలేకపోతుంది అనేది నేను వివరంగా 2 విషయాలు చెప్తా మీకు. అప్పుడు నీళ్లు నిప్పులు నిజాలు ఇవన్నీ మన విద్యాసాగర్ రావు రాసిండ్రు. జయశంకర్ గారికి తెలంగాణ నీటిపారుదల రంగంలో ఆయన మంచి ఎకనామిస్ట్ అయినప్పటికీ కూడా నీటిపారుదల రంగంలో, ఇరిగేషన్లో అప్పుడుండే చెరువులు, కుంటలు, మైనర్ ప్రాజెక్టుల మీద ఆయనకు సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండేది. అంటే స్టాటిస్టికల్గా లేకున్నా ఓవరాల్గా నాలెడ్జ్ ఉండేది. దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ దొరికినట్టు ఆర్ విద్యాసాగర్ రావు గారు దొరికారు. వాళ్ళిద్దరు కలిసి కేసీఆర్ను ఈయనను ఎడ్యుకేట్ చేసిండ్రు. కేసీఆర్కు ఈయన తెలుగు లిటరేచర్తో సంబంధం ఉన్నవాడు, మధ్యన ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు, మిగతా ఏ విషయాల పట్ల అవగాహన లేనివాడు. ఇప్పుడు అనుభవం ఆయన అవగాహన తెచ్చిపెట్టింది. ఆ ఇనిషియల్ డేస్లో జయశంకర్ గారి తర్ఫీదు, తర్వాత సైంటిఫిక్గా విద్యాసాగర్ రావు ఇద్దరు కలిపి ఈయన ఎక్స్పర్ట్గా తయారు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలంతా ఒకటే మాట చెప్తున్నారు, మీరు 1.5 ఏళ్లలో ఖచ్చితంగా మీరు ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, మీకు పాలించడం చేత కాదు, ఖచ్చితంగా రాబోయేది మరొకసారి బీఆర్ఎస్ సర్కారే అని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రులు అంతా కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఎలక్షన్స్కి ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టిన మాట నిజమే. అయితే మేజర్గా ఏ రంగాలకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది జీరో బడ్జెట్ మైనస్లో ఉంది. అప్పుడు శ్వేతపత్రాన్ని కూడా వీళ్ళు ప్రకటించారు, అసెంబ్లీలో పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాన్ని ప్రకటించి మన ఆర్థిక పరిస్థితికి ఇట్లా విధ్వంసం చేయబడ్డది అని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ శ్వేతపత్రం అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా శ్వేతపత్రం అంటే ఏందో తెలిసింది, ఆర్థిక స్థితి అంటే ఏందో తెలిసింది.
అప్పులు ఎట్లా ఉంటాయి గవర్నమెంట్కు, వాళ్ళు ఎట్లా పాలిస్తారు, కొంత అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని ప్రచారం చేసిండ్రు. సరే, లోటు బడ్జెట్ ఆర్థిక విధ్వంసానికి గురైంది. అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రకంగా అప్పులు చేసింది అనేది జనానికి అర్థమైంది. అర్థమైనాక వీళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతుందో రైతుల సమస్య ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఆ రైతుల సమస్యకు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం మాఫీ చేయడం జరిగింది. మెజారిటీ పీపుల్కి మాఫీ అయింది. అందులో మాఫీ అయిన దానిలో నాకు కూడా 2 లక్షల రూపాయలు మాఫీ అయింది. అట్లా అనేక వేల లక్షల సంఖ్యలో రైతులందరికీ రుణమాఫీ జరిగింది. దాంతో ఆర్థిక పరిస్థితి ఇంకా కొంచెం మనకు లోటుగా ఏర్పడ్డది. తర్వాత మిగతా వాటికి కూడా దశల వారీగా చేయాలన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగలేదు. కాబట్టి ఏది ప్రయారిటీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ తీసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందుకు సాగుతున్నది. ప్రతి స్కీమ్ ఏదైతే అమలుకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి స్కీమ్ను కూడా అతి త్వరలో అవన్నీ కూడా అమలు చేసి రేవంత్ రెడ్డి గారు చూపెడతారు. అందులో ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఎకానమీ స్థిరపడుతున్నది. ఇప్పుడిప్పుడే ఎకానమీ తెలంగాణ రాష్ట్ర ఎకానమీ స్థిరపడుతూ ఉన్నది. ముందు ఏవైతే ఎకానమీ స్థిరపడుతుంది అంటున్నారు, కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులతో మాట్లాడుతున్న క్రమంలో 18,500 కోట్లు తప్ప నా దగ్గర ₹1 కూడా ఎక్కువ లేదు మొన్న అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, మట్టి కుండలు ఉన్నాయి అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఇటు ఉద్యోగుల్లో కావచ్చు, అటు మీలాంటి ప్రజాక్షేత్రంలో జరిగే రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లో ఏం చెప్తారు? ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరేం సమాధానం చెప్తారు? రేపు పొద్దున మీరు నిజంగానే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటున్నారు, సంతోషం. కానీ డబ్బులు లేవని ఒకవైపు సీఎం చెప్తుంటే మీరు ఎట్లా అమలు చేస్తామని చెప్తారు? డబ్బులు లేవని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అక్కడ ఏం రీజన్ అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు నాడు జీతం వచ్చేది కాదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి సందర్భంలోకి వెళ్ళి వీళ్ళందరూ ఉద్యోగస్తుల్ని అందరినీ ఒక సమావేశపరిచి ఫస్ట్ తారీఖుకు జీతాలు ఇస్తున్నాం అని చెప్పి అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికి కూడా, ఆర్థిక పరిస్థితి మంచిగా లేనప్పటికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్కటి రెక్టిఫై చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వచ్చే సమయంలో ఇప్పుడు స్ట్రైక్ అని మొదలుపెట్టిండ్రు ఆర్టీసీ. గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో స్ట్రైక్ చేసిండ్రు, ఫెయిల్ అయ్యిండ్రు. కేసీఆర్ పీరియడ్లో స్ట్రైక్ చేసిండ్రు, ఆర్టీసీ ఫెయిల్ అయ్యిండ్రు. ఇప్పుడు రాగానే వీళ్ళకు వెంటనే రేవంత్ గవర్నమెంట్లో కూడా ఇబ్బంది చేద్దామంటే ఆయన చెప్పకనే చెప్పిండు, ఎందుకంటే ఒక్క పైసలు లేదు, ఏం చేసుకుంటారో చేసుకోనని చెప్పిండు. అంటే ఒక సంస్థ మనుగడ సాగించాలంటే 25% కంటే జీతభత్యాలు ఎక్కువ పోవద్దు. ఇక్కడికి 60, 70, 80% జీతాలకే పోతున్నాయి. సంస్థ ఎట్లా మనుగడ సాగిస్తుంది? ఆ సంస్థ మనుగడ సాగించాలంటే మీకు కోఆపరేషన్ కూడా అవసరం. మీకు నెల జీతం ఇస్తున్నాము, కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్నారు. అట్లా మొండికేసి మాట్లాడినప్పుడు ఆయన కూడా మొండికేసినట్టే మాట్లాడిండు, ₹1 లేదని. అదే ఆ సందర్భం వాళ్ళ తగ్గట్టు మాట్లాడినది తప్పితే ప్రజానికాన్ని మొత్తాన్ని ఉద్దేశించి కాదు. మిగతా సివిల్ సర్వెంట్లను, ఆఫీసర్లను, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ను, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి మాట్లాడినటువంటి అంశం కాదు అది. ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ కొరకు వాళ్ళ భాషలో కార్మికులకు సంబంధించిన అర్థమయ్యే విధంగా ఒక ఇంట్లో మాట్లాడుకున్నట్టు, ఒక కుటుంబ వ్యవస్థలో మనం ఎట్లయితే తండ్రి బట్టలు కొని మన కూతురు అడిగినప్పుడు కూతురుకు చెప్పే సమాధానం ఫ్యామిలీ మెంబర్కి చెప్పే సమాధానం లాగా ఆయన వాళ్ళ కార్మిక సంఘాలతో మాట్లాడే సందర్భంలో అన్నాడు తప్పితే అదేదో మొత్తానికి మనం పూర్తిగా ఏం లేకుండా అయినామని కాదు. అంటే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్కి అప్పుడు మీలాంటి ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమం ఎట్లా నడపాలి, సో దాంట్లో అడుగడుగున మీరు ఆయనకు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఆయనతో నడిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వచ్చింది, అది కానడం లేదు. తర్వాత తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా నమ్మారు. సో అదే క్రమంలో ఆ పార్టీని మెజార్టీ సీట్లలో గెలిపించారు, కాంగ్రెస్ను అధికారంలో తెచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ముందుకెళ్తుందా? మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఇంకో 3.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు. సో ప్రజలకు ఇచ్చిన పథకాలు మీరు అమలు చేయాలంటే ఎవ్రీ మంత్ 6-7 వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉందని కూడా మరి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో కావచ్చు, మండలిలో కూడా
ఈ ఈ ఉభయ సభల ద్వారా కూడా ఆయనే ప్రకటించారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మేము ముందుకెళ్తున్నామని చెప్పి మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాము, ఆ వడ్డీలకే అప్పులు చేస్తున్నాం. 10 ఏళ్లలో వాళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు ఏడాదిలో 2 లక్షల కోట్లు, సుమారు 2 లక్షల కోట్లు అప్పులు చేయడము. సో మీరు అప్పుల మీద అప్పుడు విమర్శలు చేశారు, ఇప్పుడు ఎట్లా సమర్థించుకుంటారు? రేపు పొద్దున సరే కేసీఆర్ విచారణలు ఎదుర్కొంటాడు, ఆయన మీద కేసులు పెడతారు కావచ్చు, ఆ అంశంలో ప్రజల్లో ఎలా ఉంటుందనేది, సో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో సరే ఆయన దోషియా నిర్దోషియా ఇది కాసేపు పక్కన పెడితే దీంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా A1 ప్రభాకర్ రావును పిలిపించారు. సో ఆయన కూడా విచారణ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈయన కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. సో ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఏదైనా మైలేజ్ ఇస్తాయనుకుంటున్నారా? ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మీకున్న అడ్డంకుల్ని ఎట్లా అధిగమించబోతున్నారు? ప్రజలకు వాస్తవాలు ఏదో రూపాన ఏదో రోజు తెలవాల్సిందే. రామాయణ భారతంలో కూడా ఒక్కొక్కరు చేసిన మోసాలని లాస్ట్ వరకు తెలిసినాయి. ఇక్కడ కూడా ఎవరు ప్రజల ఆస్తిని ప్రజాస్వామ్యంలో ప్రజల ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన వాళ్ళను తప్పకుండా మనం కాలమే వాళ్ళను బహిర్గత పరుస్తూ పోతూ ఉంటుంది. వాళ్ళ ఏమేమి ఆలోచనలు దురాలోచనలు ఏముండే, ఎట్లెట్లా మన వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది అది చెప్పాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వము అవన్నీ కూడా వైట్ పేపర్ మీద పెట్టినట్టుగా ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నది, సమాజం ముందు ఉంచుతూ ఉంది, మీడియాలో ఉంచుతూ ఉన్నది. వీటన్నిటినీ వాళ్ళు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటారని నేను ఆశిస్తున్నాను. దానికి ఇంత హంగు ఆర్భాటం అవసరం లేదు. సాదాసీదాగా తను వచ్చి వాంగ్మూలం ఇవ్వడమో ఆన్సర్ ఇవ్వడమో చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద కక్ష తీసుకునే ఆలోచనలో లేడు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నానుడి. ఆ చట్ట పరిధిలో ఎట్లా ఉంటుందో మన చంద్రఘోష్ గారి కమిషన్ కూడా వేశారు కదా, ఆ కమిషన్ ఎదుట చెప్పి వీళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళు కూడా అన్ని రంగాల నిపుణులతోటి సమీక్ష జరిపి ఒక నిర్ణయానికి వస్తారు. దాన్ని ఎదుర్కొన్నట్లో దానిలో రాజకీయం ఏం అవసరం లేదు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఆ కమిషన్ చూసుకొని ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది న్యాయపరంగా ఆలోచించే తీసుకుంటారు తప్పితే ఇది వ్యక్తిగత కక్షలు కాదు, వ్యక్తిగత కారణాలు కాదు. ఈ ఆర్థిక వ్యవస్థ అంటారా ఇప్పుడిప్పుడే దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ స్తబ్దతగా ఉంది. మన ఒక రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే విధంగా ఉంది, దేశంలో అట్లనే ఉంది, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం ఉన్నది. కాబట్టి అతి త్వరలో ఇప్పుడు మనం బంగారం ధర ఎప్పుడైనా చూసినామా 1,00,000 రూపాయలు అవుతుందని, ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంత టైం పడుతుంది. ఆ టైం పడంగానే ఒక్కసారి సెటిల్ అవుతే తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ప్రతి గ్యారంటీని అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని తప్పకుండా నిరూపించుకుంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుమారు 18 నెలలుగా సీఎంగా ఉన్నారు. ఓకే, ఢిల్లీకి మాత్రం 10 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఢిల్లీకి మూటలు తీసుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి, దీనికి ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక 3 క్యాబినెట్ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్లో కలకలం రేగింది. రాజీనామాలు చేసేదాకా నేతలు వెళ్తున్నారు. సో ఇవన్నీ మీకున్న సమస్యలే మీకు సరిపోతాయి కదా. తాజాగా ఇట్లాంటి విషయాల్లో కూడా మంత్రులు మాట్లాడడం కావచ్చు, ఇదంతా ప్రజలు ఎలాంటి సంకేతం ఇస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లోటుగా ఉంది, పైసలు లేవని అందరూ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, ప్రజానీకానికి కూడా తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు గతంలో సంపాదించిన మూటలు ఇస్తారు ఢిల్లీ తీసుకుపోమని రేవంత్ రెడ్డి గారికి? అదేం లేదు కదా. మరి లేనప్పుడు ఇట్లా మూటలు తీసుకుపోతున్నారని బట్టి ప్రాపగండ చేస్తారు. గోబెల్ ప్రచారాలు చేయడానికి ఇది సరి అయిన టైం కాదు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి పాలించేటువంటి ఒక పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుల కాంచి అనేక మంది మేధావులు, న్యాయ కోవిదులు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఉన్నటువంటి ఒక నిపుణులు ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీలో ఏదైనా అంశం మీద ఒక సంక్లిష్ట పరిస్థితి వస్తే ఆ ముఖ్యమంత్రిని, నేషనల్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకొని దానిలో ఇట్లా సబ్సైడ్ చేయండి, ఇది ఈ వ్యవస్థ
అనేక సందర్భాలలో అనేక అంశాల మీద ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నటువంటి 140 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీ కదా. ఆ అవాంతరాలను అన్నింటినీ అధిగమించడానికి నిపుణుల సలహాలు, మేధావుల సలహాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అనుభవజ్ఞ సలహాలు కూడా కలిసి అక్కడ కేంద్ర మంత్రులు కలవడం మన ఇప్పుడు కోఆర్డినేషన్ ఇప్పుడు దేశ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎట్లుంటుంది, రాష్ట్రానికి కేంద్రానికి ఓ కోఆర్డినేషన్ వ్యవస్థ ఉండేది. పార్టీలు వేరై ప్రాంతీయ పార్టీల ఔన్నత్యంతో అవి దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి మళ్ళీ నెలకొల్పడానికి చేసే భాగంలో కలవడమే తప్పితే మన దేశంలోని వాళ్ళతో పాకిస్తానీలా వాళ్ళు విదేశీయుల పంచాయతీ పెట్టుకోవడానికి వాళ్ళతోటి. రాజమోహన్ గారు ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అంతం చేయడమే కాంగ్రెస్ పంతమా? ఫైనల్గా చెప్పండి. బీఆర్ఎస్ను అంతం చేయడం కాంగ్రెస్ పంతం అని కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు చేరువై మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో దేశంలో రావడానికి ప్రణాళికలు ఆలోచించుకునే విధానంలో జరిగేటువంటి ఆలోచనే తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేంది, జనం నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది. ప్రజలకు సంతృప్తికరంగా మా పరిపాలన ఉన్నప్పుడు జనమే తిరస్కరిస్తారు. వాళ్ళ ప్రభుత్వాన్ని జనం తిరస్కరించారు. మొన్న ఎందుకు తిరస్కరించారు? వాళ్ళను ఫస్ట్ టైం చూసిండ్రు, రెండోసారి చూసిండ్రు. ఈ మోసపూరితమైన పరిపాలన ఉన్నది కాబట్టి జనం కొట్టలేరు, తిట్టలేరు, ఉద్యమం చేయలేరు, తుపాకులు పట్టుకుని అడవులకు పోయి వీళ్ళ మీద కాల్పులు జరపలేరు, ఎన్కౌంటర్లు చేయలేరు. కాబట్టి జనం చేతిలో, ప్రజల చేతిలో ఉన్నది ఒకటే ఒక ఆయుధం, ఓటు. ఆ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఓకే, థ్యాంక్ యూ రాజమోహన్ గారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, నాయకులు అంతా కూడా మోహరించారు. సో మొత్తానికి వారిని అదుపు చేసేందుకు కూడా మరి హైదరాబాద్ పోలీసులు అయితే కొంత తంటాలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్టు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తనతో పాటు మరొక 8 మంది హాజరు కావడానికి ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అనుమతినిచ్చినప్పటికీ కూడా కేసీఆర్ 1-to-1 విచారణకు హాజరైనట్టు స్పష్టమవుతోంది. ఎట్ ద సేమ్ టైం ఇది ఇన్ కెమెరా అంటే కెమెరా ముందు విచారణ చేసేందుకు తను కొంత అనారోగ్య కారణాలను కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఇప్పుడు కేసీఆర్ 1-to-1 విచారణ అయితే కొనసాగుతుంది. ఇది ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి బీఆర్ఎస్ చేపట్టిన ఇటు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. సో ఈ 2 విచారణలు అయితే తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఒక అయోమయం ఆందోళన కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదేం కావాలని చేయట్లేదు, ఖచ్చితంగా అవినీతి ఆరోపణలతోనే మరి మేము ముందుకెళ్తున్నాం. సో మాకు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం తప్ప వేరే మాకు ఎజెండా ఏం లేదు. సో బీఆర్ఎస్ పార్టీపై ప్రత్యేకంగా మాకేం కక్ష సాధింపు ధోరణి అయితే లేదని చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.